హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? నువ్వెంత బిజీగా ఉన్నా నీకోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారని మర్చిపోవద్దు. కనీసం నిద్రపోయే ముందైనా ఒక్కసారి పలకరించు, వాళ్ళు సంబరపడిపోతారు. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక, ఈ రెండు మన మనసుకి ఉండాలి. ఇష్టం లేకుండా ఎవరి జీవితంలోనూ ఉండాలని చూడకండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉన్నంతకాలం మీరు ఎంత ఇష్టాన్ని చూపించినా అది వాళ్ళకి చీప్గానే కనిపిస్తుంది. కొంతమందితో పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎంతలా అంటే మాట్లాడితే ఏదో సాధించిన ఆనందం, మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, వెళ్ళాక ఒకలాగా నటించే పాత్ర కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం. ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు, అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు, అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో తెలుస్తుంది. విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు, దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు, మనల్ని భారం అనుకునే వాళ్ళకి మన బాధలు చెప్పకూడదు, నువ్వంటే ఇష్టమే లేని వారికి నీ ఫీలింగ్స్ చెప్పకూడదు. మనిషి జీవితంలో పుస్తకాల నుంచి నేర్చుకున్న పాఠాల కంటే నమ్మిన వాళ్ళు నేర్పించిన పాఠాలే ఎక్కువ. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని చూసినోడు ఆప్తుడవుతాడు, చెడును చూసినోడు శత్రువు అవుతాడు. రెండింటిని సమానంగా చూసినోడు నిజ స్నేహితుడు అవుతాడు. విజయం సాధించాలనే నీ సంకల్పం తగినంత బలంగా ఉంటే వైఫల్యం నిన్ను ఎప్పటికీ అధిగమించదు. అవసరంలో వచ్చే పొగడ్తలకు, అభిమానంతో వచ్చే పొగడ్తలకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే నిన్ను ఆడించేవారే ఎక్కువ ఉంటారు నీ చుట్టూ అని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ గాని ఒకరిపై అతిగా అభిమానాన్ని, అతిగా ప్రేమను పెంచుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసులో మనం కాకుండా వేరే వాళ్ళు ఉన్నారని తెలిస్తే బతికుండగానే నరకం కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు. సంతోషాన్ని మన చుట్టూ ఉన్న వారితో అయినా పంచుకుంటాం, కానీ బాధ మాత్రం మన మనసులో ఉన్నవారికి మాత్రమే పంచుకుంటాం. ఎందుకంటే మనసుకు నచ్చిన వారు ఇచ్చే ఓదార్పునే కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఒకరి దృష్టిలో మంచివాళ్ళం, మరొకరి దృష్టిలో చెడ్డవాళ్ళం, ఇంకొకరికి ఏమీ కాము, ఒకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. ఒకసారి, రెండోసారి, మూడోసారి, ఇలా ప్రతిసారి బంధం కోసం నువ్వే తగ్గాల్సి వస్తే వదిలే. అలాంటి వాళ్ళతో అంత బలహీనంగా బ్రతికే బదులు ఆత్మాభిమానంతో ఒంటరిగా బ్రతకడమే మంచిది. మనిషికి కడవరకు తోడుగా ఉండేది కట్టుకున్నవాడు మాత్రమే. ఎవరికోసమో ఆ తోడును
దూరం చేసుకోకండి. ప్రశ్న: ఎలా ఉన్నా గౌరవంగా బదులు ఇవ్వడం ఉత్తమం. బదులిచ్చే విధానంతోనే ఎదుటివారిని సగం గెలవచ్చు. బాధ రగిలి రగిలి ఏదో ఒకరోజు కసిగా మారుతుంది. ఆ మార్పు మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. బంధంలో భరించే వాళ్ళు ఒకరు, అర్థం చేసుకునే వాళ్ళు ఒకరు ఉంటే ఆ బంధం ఎప్పటికీ బలంగానే ఉంటుంది. బాల్యంలో బట్టలు మురికిగా ఉంటాయి, కానీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా ఉంటాయి, మనసే మలినమైపోతుంది. నువ్వు బ్రతకడానికి ఎన్ని వేషాలు అయినా వెయ్యి, తప్పులేదు. కానీ వేరొకరి బ్రతుకు నాశనం చేయడానికి వేషం వేయకు, అది చాలా పెద్ద తప్పు. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తుంటాడు. ఏం సాధించలేని వయసులో కూడా మనకు మనంగా సంపాదించుకున్నది ఏదైనా ఉందంటే అది ఒక మంచి స్నేహితుడే. బాధకు ఓదార్పు భార్య, చిరునవ్వుకు చిరునామా భార్య, సహనానికి సాక్ష్యం భార్య, ప్రేమకు బానిస భార్య, భర్త భవిష్యత్తుకు భరోసా భార్య. అలాంటి భార్యకు కష్టం చుట్టుముట్టకుండా చూసుకోవడమే భర్త కర్తవ్యం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.